అందరూ వచ్చారమ్మా. ఇది నిహారిక, కరుణ, మనీష. ఈ దుర్గాదేవి ఏంటి ఈ అమ్మాయి అసలు రావట్లేదు, సరిగా అబ్సెంట్ అవుతుంది. మోహన్ ఏడి? ఏం కీర్తి? ఏమా నేను ఆఫ్టర్నూన్ వీడియో వినపడిందా మీకు? నా వాయిస్ వినపడట్లేదు అన్నారు, వీడియో వినపడిందా? వీడియో కూడా వాయిస్ వినపడలేదా? కాదమ్మా, వీడియో వాయిస్ వినపడిందా? మీకు ప్రాక్టికల్ అర్థమైందా? నేను ఇదాకా మనకి ఎయిర్ పొల్యూషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ విల్ స్టార్ట్ వాటర్ పొల్యూషన్. నెక్స్ట్ చూడండి, వాటర్ పొల్యూషన్, నీటి కాలుష్యం. దీని గురించి మనం డిస్కస్ చేసే ముందర అసలు నీరు అంటే ఏంటి, నీటి యొక్క ప్రాపర్టీస్, ధర్మాలు ఏంటో చూడాలి. ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ చూడాలి. జనరలీ whenever we are saying water it is essential of life. A major part of living organism are made up of water for the survival and growth of all plants, animals and humanity. అన్నిటికి, ప్లాంట్స్ కి, యానిమల్స్ కి, హ్యూమన్స్ కి, అన్నిటికీ కూడా వాటర్ యొక్క నీడ్ ఉంది. But it is also a solvent of great importance. It is present in air as water vapor, in the ground in the form of underground streams, and surface water in the form of oceans, rivers, and lakes. మనకి ఎయిర్ లో కూడా వాటర్ అనేది వాటర్ వేపర్ ఫామ్ లో ఉంటుంది, అట్లాగే గ్రౌండ్ లో అండర్ గ్రౌండ్ స్ట్రీమ్స్ లో ఉంటుంది. సర్ఫేస్ వాటర్ కి వచ్చేటప్పటికి ఓషన్స్ లోను, రివర్స్ లోను, లేక్స్ లోను సర్ఫేస్ వాటర్ కింద ఉంటుంది. అయితే వాటర్ కవర్స్ 3/4 ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. మొత్తం ఎర్త్ లో 3/4 వంతు వాటరే కవర్ చేస్తుంది. అయితే ప్యూరెస్ట్ ఫామ్, అయితే అంత వాటర్ కూడా మనకి తాగడానికి పనికిరాదు. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నేచురల్ వాటర్ ఈస్ రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ మాత్రమే మన ప్యూరెస్ట్ ఫామ్ అని చెప్పొచ్చు. బట్ మ్యాన్ మేడ్ థింగ్స్ వల్ల ఎయిర్ పొల్యూట్ అవ్వడం వల్ల కూడా వాటర్, ఒక్కోసారి రెయిన్ వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. బట్ వెన్ ఎవర్ ద రెయిన్ వాటర్, అది ఇంకా కెమికల్స్ తో కంటామినేట్ కాకముందర మాత్రం, ఎప్పుడైతే ఆ క్లౌడ్స్ నుంచి వస్తుందో ఆ వాటర్ అనేది ప్యూర్ వాటర్. అట్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ డొమెస్టిక్ డ్రింకింగ్ పర్పసెస్. డొమెస్టిక్ పర్పసెస్ కి యూజ్ చేయొచ్చు వాటర్ ని, డ్రింకింగ్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. అలాగే వాటర్ ని పోర్టబుల్, నాన్ పోర్టబుల్ వాటర్ కింద డివైడ్ చేశారు. పోర్టబుల్ వాటర్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ విచ్ ఈస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ కి
అప్లికబుల్ అవుతుంది. నా నాన్ పోర్టబుల్ వాటర్ అయితే మాత్రం డ్రింకింగ్‌కి పనికిరాదు. బట్ ఇట్ క్యాన్ బి యూజ్‌ఫుల్ ఫర్ ద డొమెస్టిక్ పర్పసెస్. అయితే వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్? వాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమిటి అంటే వాటర్ అనేది కలర్‌లెస్, టేస్ట్‌లెస్, ఓడర్‌లెస్ లిక్విడ్ అని చెప్తాము. అలాగే దీనికి ఈ కింద చెప్పినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. వాటి యొక్క మాలిక్యులర్ మాస్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ, విస్కాసిటీ, స్పెసిఫిక్ హీట్ ఇచ్చారు. వీటిని నోట్ చేసుకో. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ నోట్ చేసుకోండి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ నోట్ చేసుకోండి. అయిపోగానే చెప్పండి అమ్మా. అయిందా? నోట్ చేశారా? కంప్లీట్ అయిందమ్మా? ఎంతసేపు నోట్ చేస్తున్నారు?
So water exhibits abnormal properties in the condensed state, that is liquid or solid state, due to intermolecular existence of extensive hydrogen bonding. Melting point, boiling points, vaporizations are higher than the expected in the hydrates in the oxygen family. మనం ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ చెప్తున్నాం. మామూలుగా వాటర్ కి మెల్టింగ్ పాయింట్ ఎంత ఉండాలి, 273 కెల్విన్ ఉండాలి. బాయిలింగ్ పాయింట్ వచ్చి 373 కెల్విన్ ఉండాలి. డెన్సిటీ ఇంత ఉండాలి, విస్కాసిటీ ఇంత ఉండాలి, స్పెసిఫిక్ హీట్ ఇంత ఉండాలి అని చెప్తున్నాము. అయితే ఈ వాల్యూస్ లో సమ్వాట్ చేంజెస్ ఉంటాయి. వై? బికాస్ వెన్ ఎవర్ ద వాటర్ ఎగ్జిబిట్స్ ఇన్ ద కండెన్స్ స్టేట్ లో ఉంటే ఒకలా ఉంటుంది. ఇంటర్మాలిక్యులర్ ఎక్స్టెన్సివ్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల చేంజెస్ అనేవి చూపిస్తాయి అని చెప్తున్నాము. అలాగే మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ కూడా ఏం చేస్తాయంటే ఒక్కోసారి ఎక్స్పెక్టెడ్ స్టేట్ కంటే కూడా హయ్యర్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది హైడ్రేట్స్ ఆఫ్ ది ఆక్సిజన్ ఫ్యామిలీ. అలాగే వాటర్ ఈజ్ మోర్ డెన్సర్ దాన్ ఐస్. సో అందుకని దిస్ ఇస్ డ్యూ టు ఇట్స్ పర్టికులర్ స్ట్రక్చర్. అందుకని ఐస్ అనేది వాటర్ లో మనం చూస్తే కనుక ఐస్ పైన తేలుతూ ఉంటుంది. ఆక్సిజన్ ఆటమ్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఇన్ వాటర్ ఈస్ జాయింట్ టు ఆక్సిజన్స్ ఆఫ్ ది నైబరింగ్ మాలిక్యూల్స్ త్రూ హైడ్రోజన్ బాండింగ్. ప్రతి వాటర్ అని ఏదైతే చెప్తున్నామో H2O అని చెప్తున్నామో, ప్రతి ఆక్సిజన్ ఇంకో హైడ్రోజన్ తోటి లింక్ అప్ అవుతుంది, హైడ్రోజన్ ఆక్సిజన్ తో లింక్ అప్ అవుతుంది త్రూ హైడ్రోజన్ బాండింగ్. ఈచ్ ఆక్సిజన్ ఈజ్ సరౌండెడ్ బై 4 ఆక్సిజన్స్. ఇది జనరల్ గా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్ అమ్మా. ఆక్సిజన్ ఎన్ని ఆక్సిజన్ తో సరౌండ్ అవుతుంది అంటే 4 ఆక్సిజన్స్ తోటి ఇన్ టెట్రాహెడ్రల్ పొజిషన్ అండ్ ఎక్స్టెండెడ్ ఇన్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్. మొత్తానికి ఎన్నిటితోటి బైండ్ అప్ అవుతుంది అంటే 4 ఆక్సిజన్స్ తోటి బైండ్ అప్ అవుతుంది. Okay, this is about the physical characteristics or physical properties of water. Next, coming to the chemical properties of water. వాటర్ వచ్చేటప్పటికి మన వాటి యొక్క రసాయన ధర్మాలు కనుక చూస్తే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఆంఫోటరిక్ నేచర్. వాటర్ అనేది ఎసిడిక్ బేసిక్ అండి అని అడిగితే ఇట్ ఈస్ అన్ ఆంఫోటరిక్ నేచర్, అంటే యాసిడ్ కింద బిహేవ్ చేస్తుంది, బేస్ కింద బిహేవ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ లో చూడండి, H2O plus H2O gives rise to H3O plus OH minus. అంటే ఏం చేస్తుందంటే యాసిడ్ కింద బేస్ కింద రెండింటి కింద యాక్ట్ చేస్తుంది. చూడండి, మనకి ఇక్కడ H3O ప్లస్ ఇచ్చింది. H3O ప్లస్ అంటే ప్రొసీజర్ ఇట్ ఈస్ అన్ యాసిడ్, ఇక్కడ OH మైనస్ అంటే బేస్ కింద యాక్ట్ చేస్తుంది. సో దీనివల్లనే ఇది ఆంఫోటరిక్ నేచర్ లో ఉంది అని చెప్తున్నాము. అలాగే ఇది కనుక మెటల్స్ తోటి, వాటర్ అనేది మెటల్స్ తోటి చర్య జరిపిస్తే ఏమవుతుంది అంటే మనకి హైడ్రోజన్ హాలైడ్స్ వస్తాయి, లేదా మెటల్ యొక్క హైడ్రేట్స్ వస్తాయి. మెటల్ యొక్క హైడ్రేట్స్ వస్తాయి. రియాక్షన్ విత్ నాన్ మెటల్స్, సారీ ఇట్ ఇస్ రియాక్షన్ విత్ నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ తో కనుక చర్య జరిపితే, నాన్ మెటల్స్ లో ఏమి తీసుకున్నాం ఎగ్జాంపుల్స్, హాలోజన్స్ తీసుకున్నాం, కార్బన్ తీసుకున్నాం. హాలోజన్స్ తో రియాక్షన్ జరిపితే హైడ్రోజన్ హాలైడ్ ఫామ్ అవుతుంది, కార్బన్ తో చర్య జరిపితే కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ రెండు ఈక్వేషన్స్ నోట్ చేసుకోండి. కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అని పెట్టుకొని ఆంఫోటరిక్ నేచర్, ఆంఫోటరిక్ ప్రభావం, అలాగే అలోహాలతో చర్య అని రెండు ఈక్వేషన్స్ వేసుకోండి చాలు, మ్యాటర్ అంతా రాయనక్కర్లే, ఈక్వేషన్స్ వేసుకోండి.
ఓకే. నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ బేసిక్ ఆక్సైడ్. బేసిక్ ఆక్సైడ్స్ తో కనుక చర్య జరిపితే ఏమవుతుందంటే స్ట్రాంగ్లీ ఎలక్ట్రో పాజిటివ్ మెటల్స్ ఫామ్ బేసిక్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. దానికి ఎగ్జాంపులే ఈ NaOH, Na2 అనేది H2O చర్య జరిపి బేసిక్ ఆక్సైడ్స్ బేసెస్ ని ఇస్తాయి NaOH తోటి. అలాగే ఎసిడిక్ ఆక్సైడ్స్ లైక్ సల్ఫర్ ట్రయాక్సైడ్ కానీ Cl2O7 తో కానీ చర్య జరిపితే యాసిడ్స్ ని ఇస్తుంది H2SO4 అండ్ పర్క్లోరిక్ యాసిడ్. అంటే బేసిక్ ఆక్సైడ్స్ తో కనుక చర్య జరిపితే బేసెస్ ఇస్తుంది, ఎసిడిక్ ఆక్సైడ్స్ తో చర్య జరిపితే యాసిడ్స్ ఇస్తుంది. అలాగే మనకు బాగా తెలిసినటువంటి రియాక్షన్ ఫోటోసింథసిస్, కార్బన్ డైఆక్సైడ్ తో చర్య జరిపి మనకి ఏం ఇస్తుందంటే గ్లూకోజ్ ని అంటే కార్బోహైడ్రేట్స్ ని ఇస్తుంది. దిస్ ఇస్ ద ఫోటోసింథసిస్ రియాక్షన్. ఈ మూడు రియాక్షన్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వాటర్ క్వాలిటీ చూడండి. వాటర్ క్వాలిటీ ఇస్ ద ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్. It is a measure of the condition of water relative to the requirements of one or more biotic species or to any human need or purpose. It is most frequently used by reference to a set of standards against which compliance can be assessed. The most common standards used to assess water quality related to health of ecosystems, safety of human contact and drinking water. సో వాటర్ క్వాలిటీ అనేది డెఫినెట్ గా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు వాటర్ క్వాలిటీ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ వాటర్. సో the most common standard used to assess water quality related to health of ecosystem and safety of human contact and drinking water. మన వాటర్ క్వాలిటీ మెయిన్లీ ఎందుకోసం అని అంటే డ్రింకింగ్ వాటర్ పర్పస్ కి, సేఫ్టీ ఆఫ్ హ్యూమన్ కాంటాక్ట్ కి, హెల్త్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ కి అప్లికబుల్. సో criteria of water quality, whenever we are going to criteria, we have to discuss about the criteria of water quality. There are several general criteria relating to quality of fresh water that depends on one characteristic which is shared by a variety of compounds. That is a measurement of that one characteristic is thus more important than analysis for each individual compound. The most familiar to the this water quality is its pH. మెయిన్ వాటర్ క్వాలిటీ మనం ఏది చెప్పొచ్చు అంటే క్రైటీరియాని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే డిపెండింగ్ అపాన్ ద pH. pH is nothing but the potential of hydrogen ions. pH is nothing but potential of hydrogen ions.
సో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఎప్పుడైతే చెప్పామో దానికి ఒక ఫార్ములా ఇక్కడ వేసాం మనం, యాక్టివిటీ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అని. సో ఈ pH ని బేస్ చేసుకొని ఆ వాటర్ దేనికి అప్లికబుల్, ఆ వాటర్ అనేది అప్లికబులా కాదా, క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎట్లా ఉంది అనేది మనం చెప్పొచ్చు. అండ్ జనరలీ దిస్ pH or the pH measured by using a glass electrolyte and a pH meter. Natural water usually do not exceed the pH range from 3 to 10. Natural water does not exist from 3 to 10, and in most cases remain between pH is equal to 6 and pH is equal to 9. Closely related to pH is alkalinity, the capacity of natural water to neutralize acid. The difference between intensity and capacity factors is emphasized by the calculation. The main contributors to alkalinity in natural waters are bicarbonate, carbonate, and OH minus. All the phosphates, silicates, ammonia, other bases must also consider. అర్థమైంది కదమ్మా, అంటే వాటర్ లో ఎక్కువగా మనకి వాటర్ చెప్పినట్టే ఎక్కువగా ఆల్కలైన్ గా ఉంటుంది, ఎసిడిటీ ఉండదు, ఆల్కలినిటీ ఉంటుంది. ఎందుకు వాటర్ ఆల్కలినిటీ ఉంటుంది అంటే, ఎందుకంటే నేచురల్ వాటర్ లో కార్బోనేట్స్, హైడ్రాక్సైడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫాస్ఫేట్స్ కానివ్వండి, సిలికేట్స్ కానివ్వండి, అమ్మోనియా, వీటి వలన ఏమవుతుందంటే నేచురల్ గా మనకి ఏదైతే దొరుకుతుందో ఆ వాటర్ ఆల్కలైన్ గా ఉంటుంది. అందుకనే ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకున్నప్పుడు ఇది యాసిడ్ ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. అంటే మన వాటర్ ఏదైతే ఉందో మన ఇంటెస్టైన్, వీటిలో యాసిడ్స్ ఏవైనా ఉంటే వాటిని యాసిడ్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో నేచురల్ గా దొరికే వాటర్ అంతా కూడా మనకి బేసిక్ నేచర్ అయి ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు చూస్తుంటే ప్యూరిఫైడ్ వాటర్ అంటున్నాం. ప్యూరిఫికేషన్ లో సస్పెండెడ్ సాలిడ్స్ అవి ఉండట్లేదు. టీడీఎస్ కూడా మెయింటైన్ చేయాలి, లేకపోతే బోన్స్ లో కానీ ఈ కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. అదేందుకో చూడండి ఇక్కడ. సస్పెండెడ్ సాలిడ్స్. వాట్ ఈస్ meant బై సస్పెండెడ్ సాలిడ్? ఏంటి సస్పెండెడ్ సాలిడ్, ఏంటి దాని ఇంపార్టెన్స్ అంటే, అనదర్ జనరల్ ఇండికేషన్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సస్పెండెడ్ సాలిడ్ మెటీరియల్. దిస్ మే బి measured by filtering and weighing or according to the turbidity of a sample. దీన్ని ఎట్లా చెప్తున్నామంటే టర్బిడిటీ ఆఫ్ శాంపిల్ ని బేస్ చేసుకొని మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. Nature suspended solids are usually secondary soil minerals, and these colloidal particles absorb metal ions and other positively charged species extensively. Hence, even insoluble materials may be transported over considerable distances. If suspended particulate material is present, pesticides are often absorbed as well. Anthropogenic sources of suspended solids include organic matter from municipal sewage and variety of inorganic substances such as fly ash, cement dust, or iron oxides collected by wet scrubbers. ఈ సస్పెండెడ్ సాలిడ్స్ లో ఏముంటున్నాయి అంటే, సస్పెండెడ్ అంటే లాస్ట్ లో మనకి ఉండేటువంటి అవక్షేపాన్ని సస్పెండెడ్ సాలిడ్స్ అంటున్నాం. వాటికి పెస్టిసైడ్స్ కానీ, ఫ్లై యాష్ కానీ, సిమెంట్ డస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అలాగే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అండ్ స్టాండర్డ్స్. సో ద పారామీటర్స్ ఫర్ వాటర్ క్వాలిటీ, ఈ సస్పెండెడ్ సాలిడ్స్ ఉన్నాయంటున్నాం, కార్బోనేట్స్ ఉన్నాయి, బైకార్బోనేట్స్, కాల్షియం, మెగ్నీషియం, చాలా కెమికల్స్ మనకి వాటర్ లో డిజాల్వ్ అయి ఉంటున్నాయి. అయితే ఏవి ఎంతవరకు ఉండాలి, తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా, ఏ లిమిట్ లో ఉండాలి, ఒకవేళ లిమిట్ క్రాస్ అయితే ఏంటి ప్రాబ్లము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాటర్ కి కొన్ని క్వాలిటీ పారామీటర్స్ ఉన్నాయి, ఐఎస్ఐ స్టాండర్డ్ ఉంది, అలాగే యునైటెడ్ స్టేట్స్ పబ్లిక్ హెల్త్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చారు. వీటిని ఫాలో అవ్వాలి. ఎందుకోసం అంటే ఆ రేంజ్ లో ఉంటేనే ఆ వాటర్ అనేది డ్రింకింగ్ పర్పస్ కానీ, డొమెస్టిక్ పర్పస్ కానీ యూజ్ అవుతుంది. అదర్వైజ్ దే విల్ బి వెరీ హార్మ్ఫుల్ టు అవర్ పబ్లిక్ హెల్త్. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్ సిస్టమ్. సో ఆ స్టాండర్డ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి అమ్మా, కలర్, ఓడరు, స్టేట్ దగ్గరకు వచ్చేటప్పటికి అది కలర్లెస్ ఉండాలి, కలర్ ఉండకూడదు, దానికి ఓడర్ ఉండకూడదు, టేస్ట్ కూడా ఉండకూడదు. pH ఎంత ఇస్తున్నారు అంటే 6 to 8.5 ఇచ్చారు. అలాగే డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 to 6 ppm ఉండొచ్చు. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 500 ఉండొచ్చు. సస్పెండెడ్ సాలిడ్స్ 5 ఉండాలి. క్లోరిన్ 250 ఉండాలి, 250 ppm.
సల్ఫేట్స్ 250 ppm, ఫ్లోరైడ్ 1.5 ppm ఉండాలి. అంతకంటే ఎక్కువ అయింది అంటే మనకి ఫ్లోరైడ్స్ వల్ల వచ్చే డిసీజెస్ వస్తాయి. అంతకంటే తక్కువ ఉంటే ఫ్లోరైడ్ డెఫిషియన్సీ సిండ్రోమ్స్ వస్తాయి. అలాగే అమోనియా 0.5, కాల్షియం 100, మెగ్నీషియం 30 ppm, ఆర్సెనిక్ 0.05 ppm, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 4 ppm, ఫినాల్స్ 0.001 ppm, పెస్టిసైడ్స్ 0.005 ppm. ఇవి మనకి వాటర్ క్వాలిటీకి ఉన్నటువంటి స్టాండర్డ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకసారి దీని పారామీటర్స్ అలాగే దీని స్టాండర్డ్ వాల్యూస్ నోట్ చేసుకున్నాం. ఏమా కనబడట్లేదా? ఓకే ఓకే. ఓకేనా? మీరైతే చెప్పండి, అప్పుడు పైకి స్క్రోల్ చేస్తాను.
సిఓడి అని నోట్ చేసుకున్నారా? సిఓడి, ఫినాల్స్, పెస్టిసైడ్స్ కూడా నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ వన్ అమ్మా, ఇంపార్టెంట్ వన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్, సిఓడి అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఏంటి అంటే ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ present in water, amount of oxygen present in water. వాటర్ లో ఆక్సిజన్ అనేది వాటర్ లో కూడా డిజాల్వ్ అయి ఉంటుంది, దాన్నే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు. ఏమని చెప్తున్నామా? ఆక్సిజన్ వాటర్ లో డిజాల్వ్ అయి ఉంటుంది, దాన్నే మనం ఏం చెప్తున్నామంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటున్నాం. సో మనం ఆక్సిజన్ అంటే ఎయిర్ లోనే మాత్రమే ఉంటుంది అని అనుకుంటాం. ఆక్సిజన్ అనేది ఎయిర్ లో మాత్రమే కాదు, వాటర్ లో కూడా డిజాల్వ్ అయి ఉంటుంది. అట్లా డిజాల్వ్ అయి ఉన్నప్పుడు అది వాటర్ లో సర్వైవల్ లైఫ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వాటిని యూటిలైజ్ చేసుకుంటాయి. సో that is the dissolved oxygen. So certain reducing substances use oxygen to get oxidized. The aquatic plants and animals also require oxygen for their existence. అక్కడ ఉండేటువంటి వాటర్ లో పెరిగేటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే యానిమల్స్, వాటన్నిటికీ కూడా ఆక్సిజన్ అనేది అవి ఎగ్జిస్ట్ అవ్వడానికి అవసరం అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఫర్ ద హెల్తీ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ వాటర్ ఈస్ 4 to 6 milligrams per liter. సో ఆక్సిజన్ లో అక్వాటిక్ లైఫ్ అనేది పెరగాలి లేదా సర్వైవ్ అవ్వాలి అంటే ఎంత ఉండాలి? డిఓ వాల్యూ 4 to 6 ppm ఉండాలి. అందుకోసమే మనము ఇక్కడ జనరల్ గా ఈ ఫిషరీస్ వీటిలో మీరు కనుక చూసినట్టయితే అక్కడ యాక్చువల్ గా మనం డిఓ టెస్ట్ కనుక చేసినట్టయితే అది 4 to 6 ppm ఉంటే, ఆ 4 to 6 ppm ఉంటే దాంట్లో అక్వాటిక్ లైఫ్ బతుకుతుంది అని చెప్తాం. అందుకోసమే అక్కడ మనం ఫిషరీస్ వాటిలో చెప్పినప్పుడు కూడా మనకి ఇవి జనరల్ గా మనకి చుట్టుపక్కల అన్ని కూడా మనకి మన నారాయణపురం సరౌండింగ్స్ లో కూడా మన చాలా చెరువులు అవి ఉన్నాయి. వాటిలో మనకి ఏం చేస్తారు? ఈ కెమిస్ట్రీ టెస్ట్ చేసేది డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉంది టెస్ట్ చేస్తారు. ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కనుక లేకపోతే వాళ్ళు ఫ్లైర్స్ అవి పెడతారు, ఆక్సిజన్ ని సర్క్యులేట్ చేయడం కోసం ఫ్యాన్స్ అవన్నీ పెడతారు అనమాట. ఎందుకోసం అంటే అవి పెట్టి ఎందుకు సర్క్యులేట్ చేస్తారు అంటే ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ ని వాటర్ లోకి కంబైన్ చేయడం కోసం ఫ్యాన్స్ అవి పెడతారనమాట. అందుకని అవి మూవ్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే ఎయిర్ నుంచి ఆక్సిజన్ వాటర్ లో కూడా సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల ఒకవేళ అక్వాటిక్ వాటర్ లో కనుక అంత డిఓ లేకపోతే ఆ సర్క్యులేషన్ వల్ల వాటికి ఏమొస్తుంది? ఆ వాటర్ అనేది సప్లై అవుతుంది అనమాట అక్వాటిక్ లైఫ్ కి. అదర్వైజ్ దాంట్లో ఉన్నటువంటి ప్రాన్స్ కానివ్వండి, ఫిషెస్ కానీ చనిపోతాయి. అందుకోసమే వాటిని టెస్ట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎంత ఉంది అని. అట్మాస్ఫియర్ లో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు వాటర్ యొక్క పర్సంటేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. సపోజ్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ డ్యూ టు ఎనీ రీజన్, దెన్ ద వాటర్ ఈస్ సెట్ టు బి పొల్యూటెడ్. సపోజ్ అది కనుక అంత పీపీఎం లేకపోతే ఆ వాటర్ అనేది ఏమైంది? పొల్యూట్ అయిందని చెప్పొచ్చు. On the basis of the DO value, the extent of pollution is usually estimated. The methods for controlling pollutions are also evolved on the basis of this DO value. ఈ డిఓ వాల్యూని బేస్ చేసుకుని కూడా వాటర్ అనేది పొల్యూట్ అయిందా లేకపోతే ఆ వాటర్ అనేది ఎలా ఉంది అనేది కూడా మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ నోట్ చేసుకున్నామా? ఆక్సిజన్ అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ ని డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటారు, డిఓ అంటారు. అది ఎంత వాల్యూ ఉండాలి ఒకసారి నోట్. నెక్స్ట్ మనం సిఓడి గల్.
నెక్స్ట్ చూడండి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే నేమ్ లోనే ఉండదు చూడండి. ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ ఫర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ ప్రెసెంట్ ఇన్ ద పొల్యూటెడ్ వాటర్. ఏమంటున్నామా? కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ the chemical substances or organic substances present in the polluted water. సో ఈ పొల్యూటెడ్ వాటర్ లో కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ సబ్స్టెన్సెస్ ఎంత ఆక్సిజన్ ని రిక్వైర్ చేసుకుంటాయి అనేదే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది చెప్తుంది. అంటే కెమికల్స్ కి ఆక్సిజన్ యొక్క డిమాండ్ ఎంత ఉంది. సపోజ్ ఒక వాటర్ తీసుకొని వాటర్ లో సిఓడిని క్యాలిక్యులేట్ చేశారనుకోండి. అంటే ఇప్పుడు సిఓడి ఎక్కువ ఉంది అంటే ఏంటి? దాంట్లో కెమికల్ సబ్స్టెన్సెస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ ఎక్కువగా ఉంటే అది ఎక్కువ ఆక్సిజన్ ని డిమాండ్ చేస్తుంది. అంటే ఎక్కువగా ఆక్సిజన్ ని రిక్వైర్ చేసుకొని ఆక్సిడైజ్ అవుతుంది. తక్కువ కెమికల్స్ ఉంటే తక్కువ ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకుంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకున్నటువంటి వాటర్ లో ఇచ్చినటువంటి వాటర్ లో కెమికల్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అన్నది చెప్పొచ్చు అనమాట. ఓకే. అలాగే ఈ సిఓడిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? ఎక్స్పెరిమెంటల్ అంతా కూడా ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ లో చూద్దాం. అలాగే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అనదర్ వన్ ఏంటి? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇందాక ఎలా అయితే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని చెప్పామో అలాగే ఇక్కడ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి? బయో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత ఆక్సిజన్ డిమాండ్ ఉంది అనేది ఈ బిఓడి చెప్తుంది అనమాట. ఈ బిఓడి వాల్యూ ఎక్కువ ఉందంటే ఏంటి అర్థం? అంటే ఉన్నటువంటి వాటర్ లో మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ ఉన్నాయి. లేదు ఇది తక్కువ ఉంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ తక్కువ ఉన్నాయి అని అర్థం అనమాట. దీన్ని ఎలా ఎక్స్పెరిమెంటల్ చేస్తారు అంటే సపోజ్ ఫస్ట్ రోజు కలెక్ట్ చేసిన రోజున ఏం చేస్తారు అంటే దాని యొక్క డిజాల్వ్డ్ ఆక్సిజన్ కడతారమ్మా. మనం ఇందాక చెప్పాం కదా, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎంత ఉంది అనేది డిఓ సహాయంతో డిఓ తోటి ఫైండ్ అవుట్ చేస్తారు. డిఓ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారు? ఒక 5 days 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఇంక్యుబేషన్ లో పెట్టేస్తారు. ఇంక్యుబేషన్ లో పెడితే 5 days తర్వాత మళ్ళీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కడతారు. అంటే ఎందుకోసం అంటే సపోజ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన వాటర్ లో ఉంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే అవి ఏం చేస్తాయి? ఈ 5 days కూడా ఉన్నటువంటి ఆ ఫిక్స్డ్ వాటర్ లో ఏం చేస్తాయి? కన్జ్యూమ్ చేసేసుకుంటాయి ఆక్సిజన్ ని. మళ్ళీ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 5 days తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ వాల్యూ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోయింది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వాటర్ లో ఉన్నాయి దాని మీద డిపెండ్ అవుతుంది. సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాని వాల్యూస్ ఎంత ఉండాలంట చూడండి. ఫర్ ప్యూర్ వాటర్ ఇట్ ఈస్ అబౌట్ BOD is about 1 ppm. ఇంకా ఫెయిర్లీ ప్యూర్ వాటర్ అంటే 3 ppm దాకా కూడా ఉండొచ్చు. ఆన్ డౌట్ఫుల్లీ ప్యూరిఫై అయితే 5 ppm. ద మున్సిపల్ సీవేజ్ లో ఎంత ఉంటుంది అంటే మున్సిపల్ సీవేజ్ వాటర్ లో BOD వాల్యూస్ 100 to 4000 ppm ఉంటాయట. చూడండి చాలా ఎక్కువ. అండ్ BOD is greater than 17 ppm. 17 ppm కంటే ఎక్కువ ఉంటే BOD వాల్యూ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అండ్ హైలీ పొల్యూటెడ్ అని అర్థం. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ కనుక 17 ppm కంటే ఎక్కువ ఉంది అంటే అది హార్మ్ఫుల్, దాంట్లో ఫుల్లీ ఆర్గానిజమ్స్ ఉన్నాయి అని అర్థం. ఫిష్ బికమ్ రేర్ ఇఫ్ BOD లెవెల్ is 4 to 5 ppm water. And further decrease in BOD leads to death of migration of plant and aquatic fauna. ఈవెన్ మన ఈ రివర్స్ లో కానీ వీటిలో కానీ కూడా 5 ppm కంటే ఉంటే ఫర్దర్ డిక్రీజ్ ఇన్ BOD లీడ్స్ టు డెత్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ ప్లాంట్ అక్వాటిక్ ఫ్లోరా అనేది చనిపోతుంది. అలాగే BOD ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ శాంపుల్. నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ శాంపుల్, దాన్ని పార్ట్స్ పర్ మిలియన్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ వాటర్ అంటే అది ఎంత ఉంటుందంటే 1 ppm వరకే ఉంటుంది BOD. ఫెయిర్లీ ప్యూర్ వాటర్ అయితే 3 ppm, 5 ppm వరకు ఓకే. 17 ppm కంటే ఎక్కువ ఉంది అంటే ఇట్ మస్ట్ బి వెరీ హార్మ్ఫుల్ అని అర్థం. జస్ట్ BOD వాల్యూస్ నోట్ చేసుకోండి.
నోట్ చేసుకున్నారమ్మా? ఓకే. నెక్స్ట్ క్లాస్ లో మనం హార్డ్నెస్ ఆఫ్ వాటర్ చదువుదాము. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎస్ఏ క్వశ్చన్స్ లో మీకు ఎక్కువగా వచ్చేది హార్డ్నెస్ ఆఫ్ వాటర్. హార్డ్నెస్ ఆఫ్ వాటర్ గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుదాము. ఓకే, ఇదంతా కూడా ఏవైతే చదివారో ఒకసారి నోట్ చేసుకున్నారో అవన్నీ ఒకసారి చదవండి. నెక్స్ట్ క్లాస్, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద హార్డ్నెస్ ఆఫ్ వాటర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, అటెండెన్స్ నోట్ చేసుకుంటాను, ఉన్నానమ్మా. కీర్తి, కరుణ, నిహారిక, మనీషా, దుర్గాదేవి. సో మౌనిక, నాని, మోహన్, ఇంకొకళ్ళు ఎవరమ్మా? గా అమ్మాయి గాయత్రి అసలు రిజిస్టర్ అవ్వలేదు కదా. ఓకే, రైట్, గాయత్రి 2 months. ఓకే అమ్మా. ఇన్ టుమారో సెక్షన్ విల్ డిస్కస్ ఆన్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్.